తిరుమల దళారి పొట్టిస్తాడు బురిడి, ఏది కావాలంటే అది ఇస్తాడని చెప్తాడు. కానీ చాలా జాగ్రత్త, విపరీతం జరుగుతున్నాయి మోసాలు ఇక్కడ. నకిలీ టికెట్లు, మెసేజ్లతో మోసపోతున్న శ్రీవారి భక్తులు, అప్రమత్తతోనే దళారుల అక్రమాల కట్టడి. శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. కొందరు ఆన్లైన్లో దర్శన టికెట్లు కొంటుండగా మరికొందరు సిఫార్సు లేఖలపై ఆన్లైన్లో తిరుపతిలో పొందుతున్నారు. ఇంకొందరు సరైన అవగాహన లేకుండా శ్రీవారి దర్శనం సేవ లడ్డులు గదుల కోసం దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. ఏటా 50 నుంచి 60 కేసులు నమోదవుతుంటాయంట. ఈ 2 నెలల్లోనే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అసలు మోసాలు ఎలా జరుగుతాయంటే, ఇటీవల టీటీడీ చైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని భక్తులను మోసగిస్తున్న నిందితుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శన టికెట్లు ఇప్పిస్తామని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకొని నకిలీ టికెట్లు విక్రయించాక వారిని గ్రూప్ నుంచి తొలగిస్తున్నారు. టీటీడీ వెబ్సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి మోసగిస్తున్నారు. కొంతమంది అయితే విఐపి బ్రేక్, అర్జిత సేవలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకొని భక్తులకు నకిలీ ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉచితంగా ఇచ్చే దివ్యదర్శన టోకెన్లకు ఆటో టాక్సీ డ్రైవర్ల భక్తుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. తిరుమలలో గదులు లడ్డూలు ఇప్పిస్తామని చెప్పి కూడా మోసం చేస్తున్నారు. వ్యాపారులు ప్రముఖులతో పరిచయం పెంచుకొని తాను టీటీడీ ఉద్యోగునని, శ్రీవారి దర్శనం ఇప్పిస్తానని వారి నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర మోసగాడు రమణ ప్రసాద్ను తిరుమల పోలీసు ఇటీవల అరెస్ట్ చేశారు. ఇతనిపై తిరుమలలోనే 12 కేసులు ఉన్నాయంట. వామ్మో! ఆన్లైన్లో ఉచితంగా అందించే శ్రీవారి సేవ బుకింగ్ స్లాట్ను హైదరాబాద్కు చెందిన కృష్ణారావు అనే దళారి 11,200కు లక్ష్మీ శేషవేణమ్మకు విక్రయించాడు. ఆమె టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ గ్రూప్లో ఈమె సంప్రదించారని ప్రధాన నిందితురాల కోసం పోలీసులు గాలిస్తున్నారంట. ఆ తర్వాత ఇంకోటి చూడండి, ఇది 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లు విక్రయిస్తున్న దళారు లక్ష్మీపతి, మణికంఠ, భానుప్రకాష్, తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకున్నారు. నాయన, దేవుడి విషయంలో కూడా ఏందిరా మీ స్కాములు?